ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. యాక్చువల్గా ఇది సండే రోజు లాగండి. ఆ రోజు ఇంటికి చికెన్ తీసుకొచ్చాడు. నాకు ఇష్టమైన నా ఫేవరెట్ చికెన్. అండ్ ఇంకా ఎస్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఆ రోజు స్కిన్తో కూడిన చికెన్ తెచ్చాడు. మ్యాక్సిమం సిటీలో స్కిన్తో ఉన్న చికెన్ దొరకదండి. దొరకాలంటే చాలా కష్టంగా దొరుకుతూ ఉంటుంది. ఆల్రెడీ చికెన్ లివర్ ఫ్రై చేసి పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు అదే పెనంలో నేను మళ్ళీ చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. నన్ను నమ్మండి, నేను ఇందులో ఎలాంటి ఉల్లిగడ్డలు కానీ లేదంటే టమాటాలు కానీ యాడ్ చేయలేదు. ఓన్లీ చికెన్ మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. అలా చాలాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇదిగో చికెన్ పరిస్థితి ఇది. ఎవరికైనా తెలిసే ఉంటుంది. చికెన్ని చాలాసేపు అలా ఫ్రై చేస్తుంటే నీరు ఊరుతూ ఉంటుంది. ఇక్కడ నాకు కూడా అలాగే అయ్యింది. ఇక్కడ ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టకుండా అలాగా కలుపుతూనే ఉండాలి. ఒక పావు గంట తర్వాత మొత్తం దగ్గరికి అయిపోయి ఇదిగోండి ఇలా ఓన్లీ ఆయిల్ మాత్రమే మిగులుతుంది. మీరు ఇక్కడ చూస్తుంటే సపరేట్గా మళ్ళీ ఆయిల్ వేసి ఫ్రై చేసినట్టుగా ఉంది కదా, కానీ అదేం లేదండి. ఫస్ట్ నేను స్టార్టింగ్ వేయడమే ఆయిల్లో వేసాను కాబట్టి దాంట్లో నుండి వచ్చిన నీరంతా ఎగిరిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే అడుగుకు మిగిలిపోయింది. అండ్ ఆ ముక్క కూడా రెడ్గా వచ్చింది. మీకు చూపించాను కదా ఇప్పుడు. నేను ఇక్కడ మరీ ముక్క గట్టి పడే వరకు ఫ్రై చేయలేదు, అలా అని చెప్పి మెత్తగా ఉండేటట్టు కూడా చేయలేదు. ముక్క అనేది అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా కొంచెం స్మూతీగా కొంచెం క్రిస్పీగా అలా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో కాస్త పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా అలా కలుపుకుంటూనే ఉన్నాను. ఇందులో ఇంకొక భయం ఏంటి అంటే అలా కలుపుతున్న కొద్దీ ముక్క విరిగిపోతుందేమో అన్న భయం ఉంటుంది. కానీ నేను ఇక్కడ ఫ్రై చేసిన విధానాన్ని చూస్తే నువ్వు ఎంత కలిపినా సరే ఆ ముక్క అనేది విరిగిపోదు. మీరు నమ్మరు, అసలు కర్రీనే రెడీ అవ్వలేదు. కానీ ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నా నోట్లో నీళ్ళైతే మామూలుగా ఊరలేదండి. అంత మటుకు ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ అల్లం కూడా బాగా కలిసే వరకు కలుపుకుంటూనే ఉన్నాను. అల్లం వేసిన తర్వాత కొంచెం అడుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడొకసారి అలా కలుపుకుంటూనే ఉండాలి. ఆల్రెడీ ఇక్కడితో చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది, బాగా ఉడికిపోయింది, జ్యూసీగా కూడా రెడీ అయింది. ఇక్కడ మనం ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నేను అలా ఉంచాను అంతే. ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం కాదండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేను ఇక్కడ జ్యూసీ కోసం అని చెప్పి ఎలాంటి టమాటా కానీ ఎలాంటి ఉల్లిపాయ కానీ యూజ్ చేయలేదు కాబట్టి నాకు అన్నం కలవాలి అంటే కొంచెం కారం ఎక్కువగా వాడాలి కాబట్టి ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ ఫ్రై అయిపోయినట్టే, కాకపోతే కొంచెం కారం ఉడికే వరకు అలా కలుపుతూనే ఉండాలి. కొంచెం టేస్ట్ మారిపోతుంది అంతే. చికెన్లో కొంచెం కారం తక్కువ, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంది అని నాకు అనిపించి ఇంకొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. అది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు అన్నంలో ఎంత కలిస్తే బాగుంటుంది, ఎంతలా ఉంటే బాగుంటుంది అని మీరు చూస్ చేసుకొని దానికి తగ్గట్టుగా కారం కలుపుకోండి. అండ్ ఎంతైతే కారం కలుపుకున్నారో ఆ కారంకు తగ్గట్టుగానే మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆహా, మామూలుగా లేదండి. నేను ఇక్కడ ఇలా కలుపుతున్నప్పుడే మా హస్బెండ్ చూడకుండా టక్కున ఒకటి నోట్లో వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసి తిడతాడేమో అన్న భయంతో అలా ఆగిపోయాను అంతే. కారం మగ్గిపోయింది అని నాకు అనిపించిన తర్వాత అందులో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారంకి తగ్గట్టు ఉప్పు అంతే. ఇక చికెన్లో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు. నేను ధనియాల పొడి తీసుకున్నాను అండ్ దాని తర్వాత కాస్త గరం మసాలా కూడా తీసుకున్నాను. ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. లాస్ట్లో కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. అది కూడా మీ ఇష్టానికి తగ్గట్టుగానే అండి. లీవ్స్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు మరీ అంత స్మెల్ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ చాయిస్. తినాలి అనుకున్నానా, వేసేసాను ఒకటి నోట్లో. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చిందో. నిజంగా అండి, చికెన్ లవర్స్ మాత్రం ఇలా చేస్తుంటే వంట పైన సగం మొత్తానికి కథం చేస్తారు. ఎలా వచ్చిందంటే యమ్మీ, జ్యూసీ, క్రంచీ, స్పైసీ. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అన్ని ఫ్లేవర్స్ ఇందులోనే యాడ్ అయిపోయాయి. నేను నోట్లో పెట్టకముందే నోట్లో నీళ్లు జాలువారుతున్నాయి. అలా ఒక్కో ముక్క తీసి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది మామూలుగా లేదండి. ఓన్లీ లేడీస్ మాత్రమే కదండి, జెంట్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కడో తెలుసా? వాళ్ళు తీసుకునే డ్రింకులో సైడ్ డిష్ కింద లేదంటే సైడ్ స్టఫ్ కింద. అంత యమ్మీగా ఉంది. నిజం చెప్పండి, మీకు కూడా నచ్చింది కదా? వచ్చేసేయండి మరి కమెంట్లోకి. ఇష్క్ యూ ఆల్.